హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను అక్షయ తృతీయ గురించి ఒక మంచి మాటలు చెప్పుకుందాము. అక్షయ తృతీయ అసలు ఎందుకు చేస్తారు, ఈ అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు కొంటారు, అసలు బంగారమే కొనాలనా లేకపోతే ఇంకేమైనా చేయొచ్చా అనేది మనము ఒక్కసారి తెలుసుకుందామండి. శాస్త్రంలో అక్షయ తృతీయ గురించి ఏమి రాసి ఉందంటే, వైశాఖ మాసే రాజేంద్ర శుక్లపక్షే తృతీయక అక్షయాస తిథి ప్రోక్త కృత్తికా రోహిణీయుత అని అక్షయ తృతీయ రోజు అక్షయం అవుతుందంట. ఏమి అక్షయం అవుతుంది? దానికి బంగారం లింకు చేసి బంగారం కొనడం అనేది పెట్టారు. మీకు ఏ రోజైనా ఇలా బంగారం కొంటూనే మీకు బంగారం అంతా ఇంత అయిందండి? చెప్పండి, అక్షయం అయ్యిందా కాలేదా? అక్షయం అంటే ఏమిటో తెలుసా? మీరు బంగారం కొన్న తర్వాత మీకు ఎవరైనా బంగారం తెచ్చి ఇవ్వడం చూసారా? ఏ రోజైనా అలా జరిగిందా? శాస్త్రంలో చెప్పిన మాట అది కాదు అని తెలుస్తుందా? అక్షయ తృతీయ అంటే ఆర్భాటంతో చేసే పండగ అస్సలు కానే కాదు. ఇది ధార్మిక గుణ సంపన్నమైన పండగ. ఈ అక్షయ తృతీయ రోజు ఏమి చేస్తే మనకు మంచి ఫలితాలు వస్తాయి, ఏమి అక్షయం అవుతుంది, ఇవన్నీ తెలుసుకుందాం రండి. ముందుగా అప్పులు చేయవద్దు. అప్పు చేసి ఏ పని చేయొద్దు. బంగారం కోసం అప్పు చేసి వేలు తగలేయొద్దు. మీ దగ్గర ఉన్న దానితోనే చిన్న చిన్న దానాలైతే చేయండి. మీకు అదే ఈరోజు ఎనలేని సంపద అవుతుంది. అక్షయ తృతీయ రోజు ఏమి చేయాలి? అక్షయ తృతీయ వైశాఖ మాసంలో వస్తుంది. వైశాఖ మాసంలో దాన ధర్మాలకు మంచి మాసంగా చెప్పబడింది. శాస్త్రంలో ఈ మాసంలో ఏమి దానం చేసినా చాలా పుణ్యం వస్తుంది. దానికి తోడు అక్షయ తృతీయకు ఉన్న విశేషం ఏమిటంటే, ఆ రోజు ఏమైనా మంచి పని చేశారు అంటే అది అంతకంతకు పెరిగి మీకు మంచి ఫలితం వస్తుంది. మామూలు రోజు కన్నా ఈ అక్షయ తృతీయ రోజు ఏమి చేసినా మంచి ఫలితాలు పొందుతారు. అందుకోసం దానాలు ధర్మాలు చేయండి. ఏమి దానం చేయాలి అన్న ప్రశ్నకి మొట్టమొదటిగా చాలా సులువుగా మీరు చేయగలిగినంతలోనే జలదానం చేయండి. జలదానం చేయగలిగితే అపూర్వమైన ఫలితం వస్తుంది. అన్ని తీర్థాలతో స్నానం చేసిన ఫలితం అయితే ఉంటుంది. ఈ జలదానం ఎలా చేయాలబ్బా అని మళ్ళీ ప్రశ్న. మీరు ఇంటి ముందు ఒక టేబుల్ పైన కానీ గట్టు పైన కానీ ఒక ముంతలో నీళ్లు పోసి పెట్టండి, చాలు. ఎవరైనా అటు ఇటు పోయే వాళ్ళకి దాహం తీర్చిన వాళ్ళు అవుతారు. లేదా మీరే ఆ దానం ఇవ్వగలరు, నీళ్లు పోయగలరు అంటే అక్కడ ఒక మనిషిని పెట్టి ఎవరికైనా నీళ్లు కావాలంటే ముంచి ఇవ్వడమో లేకపోతే వాళ్ళకి నీళ్ళు అందియడమో చేయడం వల్ల కూడా మంచే జరుగుతుంది. ఒక గుడ్డనైతే కప్పి పెట్టండి. ఎందుకు అవసరం అంటారా? చల్లగా ఉంటాయి నీళ్ళు. ఆ గుడ్డ పైన నీళ్లు పోసి పెట్టండి, చాలా చల్లగా ఉంటాయి నీళ్ళు మాత్రం. అలాగే ఒక గ్లాసు కూడా పెట్టండి, చాలు. ఈ ఎండలకి ఎంతో కొంతమంది తీర్చిన వారు అవుతారు. ఇంకా పోతే పానకం తయారు చేసి ఏదైనా దేవాలయంలో అందరికీ పానకం పంచిపెట్టండి. ఇంకా పోతే చల్లని మజ్జిగ దానం చేయండి. ఈ ఎండలకి ఎంత కొంతమందికైనా మీరు ఉపశమనం కలిగించిన వాళ్ళు అవుతారు. ఇంకా పోతే అన్నదానం చేయండి. ఒకరిద్దరికి చేయండి, చాలు. మీరు ప్రతి మనిషి ఒక్కొక్కరికో ఇద్దరికో పెట్టడం వలన అందరికీ దానం చేసిన ఫలితం అయితే వస్తుంది. మూగ జీవులకు మీరు నీళ్లు అన్నం దానం చేయండి. ఇక తిరుగులేని సంపద మీకు. తెల్లటి వస్త్రాలు దానం చేయండి. అంచు ఉండే విధంగా తెల్లటి వస్త్రాలు దానం చేయండి. అంచు ఉండే విధంగా ఎందుకు ఇమ్మంటున్నామంటే, తెల్లని వస్త్రాలు ఇవ్వకూడదని చెప్తారు కదా, అందుకని ఏదైనా పూలు కానీ కొంచెము ఏదైనా అంచులున్నా కూడా సరిపోతుంది. అలా మీరు తెల్లటి వస్త్రాలు దానం చేయడం వల్ల
అనేక రకాలైన మృత్యువుని తీసిపారేస్తుందని చెప్తున్నారు. గొడుగు దానం చేయండి. అక్షయ తృతీయ రోజు గొడుగు దానం చేయగలిగితే ఈ ప్రకృతి వైఫల్యం నుంచి బయటపడతారని కూడా శాస్త్రం చెప్తుంది. అంటే ప్రకృతి వైఫల్యం అంటే ఏమిటో తెలుసా? తుఫాన్లు కానీ, ఇంకేదైనా సునామీలు కానీ, ఇప్పుడు వచ్చే ఈ కరోనాలు కానీ, ఇవన్నీ ప్రకృతి వైఫల్యం నుంచే వస్తున్నాయి. కాబట్టి గొడుగు అనేది దానం చేయడం వలన మీకు చాలా మంచి జరుగుతుందని చెప్తున్నారు. శాస్త్రం అయితే ఇదే చెప్తుంది. మామిడి పండు దానం చేయడం వల్ల మీకు కలిగే అంతా ఇంత పుణ్యం కాదండి. మామిడి పండు దానం చేయగలిగితే పితృదేవతలకి పుణ్యలోకంలో ప్రాప్తి కలుగుతుందని శాస్త్రం చెప్తుంది. ఈ దానాలనేవి ఏమి కూడా మీరు ఆశించి చేయవద్దు. ఒక మనిషిలో మీరు దైవాన్ని చూడండి. ఈరోజు మీరు ఎవరికి ఏమి దానం చేసినా అంతా మంచే జరుగుతుంది. దానిని ఏ విధంగా కూడా మీరు ఆశించవద్దు. అర్థమైందనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.